సో ఇక్కడ ఒక అతనైతే ఉన్నాడు, చూస్తున్నా. అన్నా అన్నా చూస్తున్నా కదా, పరిస్థితి ఘోరంగా ఉన్నది పాపం. అన్నం కూడా తిన్నట్టున్నాడు, నిద్ర అయితే పోతుందో. సో మనమైతే లేపుతున్నాం. అన్నా అన్నా ఇగో అన్నం తిన్నావా? అక్కడ పెట్టాలా? ఇగో అన్నం తిను మరి. ఏం పేరు నీ పేరు? రమేషా. ఏ ఊరు మీది? ఏ ఊరు? వాటరా? అటు సైడ్ వాడకుంటావా? మరి ఇక్కడ ఎందుకున్నావు ఇప్పుడు? పడుకున్నావా? సరే సరే. అన్నం తిను. అన్నం అయితే ఇక్కడ పెట్టినా. రోజు ఇక్కడే పడుకుంటావా? మరి ఉడకపోస్తలేదు, ఇంత చెత్తలు ఎందుకు పెట్టుకున్నావు? ఇటు అటు సైడ్ వండుకోవచ్చు కదా మంచిగా. చూస్తున్నారు కదా, ఇతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఆయన పడుకోవడానికి ఎంత మంచి జాగా ఉన్నా కూడా పర్లేదు, ఇలా ఈ చెత్తల్ని పడుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని కొంచెం ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఆయనను పంపిద్దాం అనుకుంటున్నాను ఆశ్రమంకి. సో ఆయన అయితే వెళ్ళాడు కాబట్టి అతను వెళ్ళని అంటుండు. నేను ఇట్లనే ఉంటామ్మా అంటుండు. నేను కింది వాడకుంటా అని చెప్తున్నాడు. ఆ చెత్త ఎట్లుంది చూడండి. అన్నం తిన్నావా మరి పొద్దున్నుంచి? మరి రోజు నువ్వు అన్నం ఎట్లా తింటావు? నీకు భార్య పిల్లలు లేరా ఎవరు? పక్కకుంటారా? కొడుకున్నాడు. కొడుకు ఎక్కడ ఉన్నాడు? దుకాణం పోయిండా? దుకాణం పెట్టుకున్నాడు. కొంచెం సేపు లేవరా? అదొక నిమిషం ఒకసారి లే. లేదు, నీతోడే మాట్లాడతా నేను. లేదు నీతోడే మాట్లాడతా. నీ భార్య పేరు ఏం పేరు? అక్కడ కొడుకున్నాడమ్మా, షాప్ దుకాణం పెట్టుకున్నాడు. నీ సొంత ఊరు ఎక్కడ? అటు సైడ్ ఉంటా. మాకు గుడ్డి ఉన్నదా? మాకు అక్కడ గుడ్డి ఉంది ఒకటి. నీకు బిడ్డ కూడా ఉన్నదా? మరి నీకు బిడ్డ కొడుకున్నాక మరి నీ పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది? తీసుకుని పనుకున్నావు. ఇంత మా ఊరు ఉప్మా పెట్టండి తిన్నా. సరే నేను వెళ్ళొస్తా మరి. చూస్తున్నారు కదా, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. తన పేరు రమేష్ అంట. తను కింద వాడకుంటా అని చెప్తున్నాడు. తనకు ఒక కొడుకు కూతురు ఉన్నారట. కానీ నా పరిస్థితి అయితే ఇట్లా అయింది, నా కొడుకు షాప్ పెట్టుకొని నన్ను వదిలేసిన అని చెప్తున్నారు. తను పడుకోవడానికి మంచి ప్లేస్ ఉన్నా పర్లేదు, నేను ఇక్కడ పడుకుంటాను. అంత ఉడకపోతలా అన్నం కూడా తింటలేడట రోజైతే. సో ఇప్పుడైతే మనం అన్నం పెట్టడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళని అయితే నేను కొంచెం పట్టించుకోమని ప్రభుత్వానికి అయితే చెప్పదలుచుకున్నాను. తాత అన్నం తింటావా? ఏం పేరు తాత నీ పేరు? మంగ్యా. ఏ ఊరు? మాది ఒడ్డేపల్లి బంజారా కాలనీ తండా. అసలు ఊరు జనగాం. నేను వచ్చి 50 సంవత్సరాలు. నాకు పింఛన్ తెలియదు, ఎవరు తెలియదు. ఇప్పుడు సాన్తో ఆడుకుంటాను మేడం. నాకు ఎవరు పట్టించుకుంటలేరు. పింఛన్ కూడా లేదు మేడం. నాకు ఎవరు సాయం చేస్తలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను? నేను 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. నీకు పెళ్ళైందా? పెళ్ళి అయింది. ముసలామ ఉన్నది, కొడుకు కోడలు మనవరాలు అందరూ ఉన్నారు. ఇక్కడనే ఉంటాయి. ఈ కాలుతోని శాంతోని అడుగుతానా. నాకు పింఛన్ కూడా వస్తలేదు మేడం. సరే పింఛన్ వచ్చేటట్టు చేస్తాం. మరి ఇట్లా ఎందుకు అడుక్కుంటున్నావు? మరి ఏం చేయాలి? కొడుకు కోడలు దూరం వెళ్ళిపోయారు. ముసలమ్మ చేత కాదు. ఇగో నేను ఆడుకుంటానా మేడం. మరి ఏం చేయాలి? నా బతుకు ఇట్లా అయింది. ఇగో శాంతోని కారులు లేరు దగ్గర ఆడుకుంటానా. రోజు 50-60 రూపాయలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి మేడం? నాకు పింఛన్ కూడా వస్తలేదు. సో పింఛన్కి అప్లై చేసుకోలేదా? అంటే దరఖాస్తు పెట్టుకోలేదా? చేసినాం కానీ మా కొడుకు వెళ్ళిపోయిండు డ్యూటీ మీద. ఏం డ్యూటీ చేస్తాను నీ కొడుకు? కోడలు నర్సి డాక్టర్ చేస్తుంది, జ్యోతి భూపాలపల్లి. మరి అంత డ్యూటీ చేస్తానంటాను. కోడలే ఉన్నది, ఆమె కూడా ఏం వస్తుంది? 20,000 వస్తుంది. మాది తండా ముసలామ. రమేష్. నీ కోడల పేరు? జ్యోతి.
ఈ సర్కార్ దవాఖానా చేసి ఇప్పుడు మన భూపాలపల్లిలో ఉన్నారు వాళ్ళు. మీ భార్య ఏం చేస్తుంది ఇంటికాడనే ఉంటుంది. ముసలమ్మ చేత కాదు. నా పేరు మంగ్యా, ఇక్కడనే ఉంటాను నేను. ఇక్కడ లారోల దగ్గర వీళ్ళ దగ్గర ఆడుకుంటాను. ఈ పరిస్థితి కాలు చూడు ఇప్పుడు 3-4 సంవత్సరాలు కొట్టి వెళ్ళిపోయారు. దొరకలే మేడం, అబద్ధం కాదు. ఇగో ఎవరు కొట్టిండు? బైక్ బండి గుద్ది వెళ్ళిపోయారు. అందరికి తెలుసు. ఇక్కడ ఏ కారు ఎవరు మరి గుద్ది వెళ్ళిపోయారు. నైట్లా గుద్ది వెళ్ళిపోయిండ్రు. తార్ దవాఖానా నువ్వేం దరఖాస్తు ఇచ్చుకోలే పోలీస్ స్టేషన్ లో? నేను రక్తం కారుతాంది, నాకు తెలవలే. రోహిణి హాస్పిటల్ ఇక్కడ నా కొడుకు కోడలు చూపెట్టి చూడు. నాకు పింఛన్ కూడా వస్తలేదు. అబద్ధం అంటే చూసుకో. అందరికీ నీకు పింఛన్ రావడానికి నేను దరఖాస్తు అప్లై చేస్తా, మరి దరఖాస్తు పెడతా. సాయం చేయరు మేడం. నా పింఛన్ ఈ పేరు మేడం. ఇవి నా పరిస్థితి చూడు. ఇక్కడ అందరికీ తెలుసు. నేను 50 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నాకు ఏం లేదు. మీలాంటి వాళ్ళకి నేను సాయం చేయడానికి అయితే మీకు తలచుకుంటాం మేడం. మీలాంటి వాళ్ళకి నేను సాయం చేయడానికి అయితే వచ్చిన. నీ పేరు ఏం పేరు అని చెప్పిన? నా పేరు మంగ్యా. ఇగో ధారావతి మంగ్యా. మేము లంబడోళ్ళం. మీరు లంబడోళ్ళం, ఒడ్డేపల్లి, బంజారా కాలనీ, తాండా. మా ముసలమ్మ చేత కాదు. ఒక కొడుకు కోడలి పరిస్థితి కాకుండా నీ కొడుక్కి నీ కోడలికి చెప్పి అందరు కలిసి ఉండొచ్చు కదా. అంటే ఉండరు అని అంటే నిన్ను కన్నావు కదా వాళ్ళందరినీ. కన్నా కానీ వాళ్ళకు నర్సి డాక్టర్ చెప్పేది కోడలు. డాక్టర్ చేస్తాను నీ కోడలు నిన్ను సాధనకి ఏమైతుంది అయ్యా? అంటే ఇక్కడ ఆమెకు కిరాయి కట్టాలి. ఒక బిడ్డ వాళ్ళది కూడా గోష్ట చేస్తారు. వాళ్ళకి ఏం వచ్చేది? 10,000 వచ్చేది. అడుక్కుంటే మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. నాకు ఎవరు పెడతారు? ఆమె గవర్నమెంట్ డాక్టర్ అంటాను. నీకు ఎవరు పెడతారు? ఏ కొడుకు కోడలు పెట్టారు ఈ కాలంలో? ఎవరు పెడతారు? నీకు ఇంత మంచి కొడుకు ఎంప్లాయీలు అంటాను. వాళ్ళు దవాఖానా ఆపరేషన్ అప్పుడు పెట్టి పైసలు ఇప్పుడు గమ్మతున్నదే. కోడలు కొడుకు కాదు, కోడలు కొడుకు ఉన్నారు అని అంటాడు. మరి డాక్టర్లు అని చెప్తాడు. దవాఖానా పని చేస్తుంది, డాక్టర్ కాదు. ఆమె దవాఖానా పని చేస్తుంది. ఆమె బిడ్డ కిరాయి కట్టాలి. ఆ ముసలమ్మకు ఏం లేదు. ఆ కళ్ళు ఆకుపడాలి. అడుగు. అదే మంచిగా రోజులు ఆయనైతే చూసిండ్రు. ఇప్పుడు ఆయన ఖాళీ రంగానే అన్నం అయితే పెడతలేరు. అసలు కనీసం అయిపోయింది. ఎవరి కొడుకు ఎవరి కోడలు ఎవరి వాళ్ళు రోజు అన్నం ఎక్కడి నుంచి తింటాను? మిసోంటోళ్ళు ఎవరన్నా ఫోటో తీసి ఇచ్చిపోతారు. తింటారు. 5 రూపాయల అన్నం వస్తుంది కదా అక్కడ కేసీఆర్ అన్నం తింటా గిట్నే ఇచ్చిపోతారు మేడం. మరి నువ్వు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నువ్వు దరఖాస్తు పెట్టుకోలేదా? దరఖాస్తు పెట్టి ఇప్పుడు 6 నెలల మా కొడుకు అకౌంట్ తీసుకుని ఒడ్డేపల్లిలా నా 1000 రూపాయలు అక్కడ బ్యాంకులో ఉన్నది. కానీ ఆ ఫైలు గీలు మొత్తం ఆయన దగ్గర ఉంది మేడం. నీ భార్య కూడా పింఛన్ రాదా? భార్య కూడా లేదు. ఆమెకి ఏది తెలియదు. ఆమె కనబడది. ఇంట్లో వంట తండలా ఉన్నది. నా పరిస్థితికి ఇట్లా ఉన్నది. వాళ్ళు పట్టించుకుంటలేరు మా తండలా. నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఇంకేం చెప్పాలి మేడం? 24 గంటలు ఇక్కడనే ఉంటా. ఇక శాంతితో ఆడుకుంటారా? నా పరిస్థితికి ఇట్లా ఉంది. మీరు సాయం చేస్తే మీకు నేను మర్చిపోయి నాకు పింఛన్ కావాలి. పింఛన్ ఇప్పియాలి మేడం. మీ కాలు మొక్తా మీకు తలుచుకుంటా. నాకు పింఛన్ ఇప్పేది 24 గంటలు ఇక్కడనే ఉంటా. ఇక్కడనే రాత్రి పగల ఇక్కడనే ఉంటా. మాది ఒడ్డేపల్లి, తండా, లంబడోళ్ళం మేము. సరే మంగయ్య, నేనేం చెప్తున్నా నీకు దరఖాస్తు పెట్టి పింఛన్ ఇస్తా. ఆధార్ కార్డు ఉన్నది కదా? బియ్యం కార్డు ఉన్నది మేడం. అన్నీ ఉన్నాయి నా ఇంట్లో. ఆధార్ కార్డు ఉంది, బియ్యం కార్డు ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోవాలంటే నా పైసలు లేదు. ఎంఆర్ఓ దగ్గర పోవాలంటే మాకు పైసలు లేదు మేడం. మన లాంటి వాళ్ళకి పైసలు అవసరం లేదు. తాండాలో ఎవరు పట్టించుకుంటలేరు మేడం. అదే సాము ఉన్నారు కానీ ఎవరు పట్టుకుంటే. ఇప్పుడు 4 సంవత్సరాలు నాకు ఖాళీ రగొట్టిపోయి నాకు దొరకలే. టీపీ హాస్పిటల్ కల్లా నైట్లో గుద్దిపోయారు వాళ్ళు. ఇప్పుడు మీ ఏరియాకు పెద్దవాళ్ళు అనేది ఉంటది కదా, ఎవరు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకోరు? అసలు పట్టించుకోరు వాళ్ళు. నీకు ఓటు హక్కు ఉన్నదా? ఓటు హక్కు ఉన్నది నాకు. నా భార్య మేము ఓటు వేసినాం. నీకు నూకుడు బండి ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము అని అన్నారు. ఓట్లు వేయించుకున్నారు. ఏమయ్యా సార్ అంటే ఆయన అటు పోతాడు, ఇది ఇటు పోతుంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మరి ఓట్లు అని చెప్పి అడిగేటోళ్ళు అందరూ దొంగలే అంటావు. దొంగలే వాళ్ళు. అప్పుడు నాకు ఏది రూపాయి కూడా పింఛన్ వస్తలేదు. కాలు చూడు ఎట్టు పోయింది వంకర. ఇప్పుడు 4 సంవత్సరాలు టీపీ హాస్పిటల్ కాడ, టార్ దవాఖానా, రోహిణి హాస్పిటల్ నా కొడుకు కోడలు చూపెట్టారు. సంవత్సరం ఎట్లా అనుకున్నా. ఇగో ఇప్పుడు వచ్చి 50 రోజులు ఎవరు 5-10 ఇస్తాయి. ముసలమ్మకి సాస్తానా రోజు నీకు 60-70 రూపాయలు వస్తాయి అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ రూపాయి రాదు. ఉద్యోగులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ సొంత వాళ్ళు ఏమైనా సాయం చేస్తే చేయండి. నాకు పింఛన్ కావాలి. నేను ఖచ్చితంగా ఇది పెద్దవాళ్ళ దాకా, గవర్నమెంట్ దాకా పంపిస్తా ఈ వీడియోని. అయితే నీకైతే పింఛన్ వచ్చేటట్టు చేస్తా. పింఛన్ కావాలి మేడం.
పింఛన్ రావాలి. రాక మీకు మర్చిపోను. సరే నేను చేస్తా. మీలాంటి వాళ్ళకి సాయం చేయడానికి అయితే నేను ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. నేను ఖచ్చితంగా అయితే నేను సాయం చేస్తా. సరే మేడం, పోయేస్తా మరి. రైట్ మేడం. అన్నా అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? తింటావా? ఏం పేరు నీ పేరు? విజయ్. ఇక్కడ ఎందుకు పడుకున్నావు? అన్నం లేక సాధన. అన్నం లేక పడుకున్నావా? అమ్మా బాగున్నావా? అన్నం తిన్నావా? చాందలోకి వచ్చిందా? ఒకసారి మళ్ళీ ఒకసారి కలిసిపోదామని వచ్చిన మీ దగ్గరికి. అయితే ఏం కూర? పప్పు, ఎర్రపప్పు.